తిరుపతి రథసప్తమి వేడుకల్లో దేవరపల్లికి చెందిన బలుసు దంపతులు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం మరియు జిల్లా నుండి ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు మరియు సాంస్కృతిక కళాకారులు బృందాలు శ్రీవారి సేవ బృందాలు అధిక సంఖ్యలో తిరుమల తిరుపతి రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారు. మరియు ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా పేర్కొన్న రథసప్తమి పర్వదినం రోజున స్వామివారి సప్త వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీవారి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి శ్రీవారి సన్నిధిలో ఆస్థాన మండపం నందు భారతదేశ వ్యాప్తంగా వేల మంది ఫెడరేషన్ సభ్యులు పాల్గొని 24 గంటలు విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహిస్తున్నామని అన్నారు. బలుసు సత్యనారాయణ ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు నిన్న రథసప్తమి వేడుకలకి దేవరపల్లి మండలం మరియు జిల్లా నుంచి విష్ణు సహస్ర పారాయణం సభ్యులు మరియు భజనా సమాజాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల సభ్యులు అందరం అధిక సంఖ్యలో హాజరయ్యాము. అలాగే నిన్న రథసప్తమి వేడుకల్లో ఇక్కడ ఒకరోజు బ్రహ్మోత్సవాల్లో 7 వాహన సేవల్లో పాల్గొన్నాం. ఆ దర్శన భాగ్యం మాకు కలిగింది. అది కాకుండా ఇక్కడ సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు కూడా నిర్వహించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతిలో ఆల్ ఇండియా విష్ణు సహస్ర నామ కల్చర్ ఫెడరేషన్ తరఫున ఆస్థాన మండపంలో భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి సభ్యులు హాజరయ్యి వేల సంఖ్యలో హాజరయ్యి విష్ణు సహస్ర పారాయణం 24 గంటలు నిర్వహిస్తున్నాము. అదే తరహాలో భగవంతుని సంకల్పంతో వచ్చిన ప్రతిసారి కూడా మాకు 3 సార్లు దర్శన భాగ్యం కలుగుతుంది. కాలినరకన దర్శన భాగ్యం ఒకటి, లక్కీ ట్రిప్లో దర్శన భాగ్యం ఒకటి, మరియు సిఫార్సు ఆన్లైన్ ద్వారా కూడా దర్శనం 3 రోజులు భగవంతుని సంకల్పంతో 3 సార్లు దర్శనం అవుతుంది. అలాగే మా జిల్లా నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులైన మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైన అక్కిన మునికోటేశ్వర గారు వచ్చిన వారికి వసతులు, దర్శన భాగ్యాలు, దర్శన సిఫార్సు చేశారు. వారికి జిల్లా తరఫున మా ఫెడరేషన్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు పాలకవర్గం అధికారులు కూడా భక్తులందరికీ మంచి వసతులు ఏర్పాటు చేశారు. చక్కటి మినరల్ వాటరు, అలాగే ఆహార పదార్థాలు కూడా అన్నీ అందించి భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా
భారీగా నిర్వహించారు కార్యక్రమాలు. అలాగే మా ఫెడరేషన్ తరఫున కూడా పాలకవర్గానికి అలాగే అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.